మాటికి పెయింట్ ఎక్కర్లేదు. ప్రతి ఇంట్లో కూడా స్వీవేజ్ ప్రాబ్లము, క్రాక్స్ ప్రాబ్లము, ఇక్కడ మచ్చలు పడుతున్నాయి, పిల్లలు గీకుతా ఉన్నారు. 6 నెలలకు ఒకసారి ఇల్లు ఖాళీ అయినా, లేకపోతే 6 నెలల తర్వాత మళ్ళీ పండుగ వచ్చిందని పెయింటింగ్ వేయాల్సిందే. దాదాపు 50 సంవత్సరాల కింద సున్నంత రాయి కట్టింది ఇల్లు కూడా వేసామండి. అనివిని ఎలా ఉన్నా సరే మన షీట్ వేసండి. ఇది వేస్తే దీని లైఫ్ 30 years అండి. మా షీట్లు ఎక్కడ క్రాకులు రావు, కలర్ ఫ్లేట్ కాదు, 15 years వారంటీ ఇస్తామండి. సేమ్ ఒక ఆఫీస్ లో క్యాబిన్ లో ఉన్నట్టే ఉంది. ఇది రూమ్ కాదు, ఒక వేరే రోజులు మేము క్యాబిన్ తయారు చేసాం. దీనిలో పీవీసీ పార్టీని కొత్తగా వచ్చిన మెటీరియల్. ఇది చెదలు పట్టదు, వాటర్ గేమ్ కాదు. 1 hour లో క్యాబిన్ చేయిచ్చేస్తానండి. ఒక ఆఫీస్ వాళ్ళకి ఒక అవసరం అయిపోయింది సార్, వేరే చోట వాడుకోవచ్చు. దీన్ని ఈజీగా రిమూవ్ చేసుకోండి, ఈజీగా తీసుకొని సేమ్ యాజ్ వాడుకోవచ్చు. ఎక్కడ కూడా స్క్రూ అని కనిపించాల. పాలిగ్రీన్ చేయడం మేము ఈ చార్కోల్ ప్యానల్ కాంబినేషన్ ఒక టీవీ తయారు చేసామండి. ఇక్కడ ఒక 20,000 1 నెల కంప్లీట్ ఇచ్చేస్తామండి దాన్ని. సో లైవ్ గా ఫైర్ అయితే చేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు, జస్ట్ క్లాత్ తుడిస్తే వెళ్ళిపోయింది అంతా కూడా. 3 స్టేట్లో దాదాపు 7 షోరూమ్స్ పెట్టాము ఇప్పటికి. ఇది పాలిగ్రీన్ షీట్ అండి. మా 3mm థిక్నెస్ షీట్ కూడా ఫోల్డబుల్ అవుతుంది. ఎక్కడ బ్రేక్ కాదు, మీ ఫోల్డ్ చేసిన కూడా క్రాక్స్ రావు. జర్మనీ తీసుకొస్తాం షీట్లు. కొత్తగా లాంచ్ అయిన ఫ్రూట్ టైప్ అండి కూడా. సోఫిట్ సీలింగ్ అంటారు దీన్ని కూడా. ప్రతి ప్యాటర్న్ కూడా డెమో ఉంటుంది. ఒక పర్సన్ ఒక 2 BHK ఉందనుకోండి, ఇప్పుడు సీలింగ్ కి గానీ, వాల్స్ కి గానీ, ఫ్లోర్ కి గానీ ఎన్ని రోజులు అయిపోద్ది? విత్ ఇన్ 1 week కంప్లీట్ చేస్తాను మొత్తం. వాళ్ళకి అర్జెంట్ 4 days కూడా చేయగలుగుతానండి. కబోర్డ్స్, ఈ డోర్స్, టేబుల్స్ అన్ని వాడుకోవచ్చు. ఒకవేళ హాల్లో కానీ, బెడ్రూమ్ లో కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. సీలింగ్ కి పెట్టుకున్నా సరే అద్దరిపోయే లుక్ అయితే ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు విన్ను లైఫ్ స్టైల్. ఈరోజు వచ్చేసి మనం SC గ్లోబల్ ఇంపోర్టర్స్ అయిన సింధు ఎంటర్ప్రైజ్ దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసి జస్ట్ ఒక చిన్న స్టోర్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క స్టోర్ స్టార్ట్ చేసుకుంటూ యాజ్ ఆఫ్ నౌ 3 స్టేట్స్లో 7 స్టోర్స్ అయితే రన్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర 3 స్టేట్స్లో రన్ చేస్తున్నారు. క్వాలిటీ లేకపోతే ఇన్ని స్టేట్స్లో ఇన్ని స్టోర్స్ పెట్టడం అసలుకి కుదరదనమాట. ఇప్పుడు మార్కెట్లో ఈ పాలిగ్రీన్ షీట్స్ అనేది చాలామంది ఇంటికనే వేసుకుంటారు. ఒక షీట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా వాడాలి అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మా వాళ్ళకి సార్ యాక్చువల్గా మార్కెట్లో చాలా పాలిగ్రీన్ షీట్స్ అనేది పెడుతున్నారు. కంపెనీస్ అనేది పుట్టుకొస్తున్నాయి పుట్టగొడుగుల్లాగా. అసలు ఒక కస్టమర్ ఎలా చెక్ చేసుకోవాలి ప్రోడక్ట్ని, అండ్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి సార్ చెప్పండి. తప్పకుండా చెప్తాండి. చాలా థ్యాంక్ యూ అండి సో మచ్ వినోద్ గారు ఇక్కడ దాకా వచ్చి మాకు వీడియో షూట్ చేయడం వచ్చారు. లాస్ట్ 5 years బ్యాక్ 2020 మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసామండి. ఆ రోజు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలని ఉద్దేశంతో మార్కెట్ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రోడక్ట్ మాకు అందుబాటులోకి వచ్చింది. ఆ రోజు చేసిన పాలిగ్రీన్ షీట్ అంటే మార్కెట్లో ఎవరికి కూడా తెలియదు. ఎందుకు పాలిగ్రీన్ షీట్ వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ పోయి తెలియదు. చాలా వీడియో ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. కస్టమర్కి బాగా వెళ్ళింది. ఆ రోజు హైదరాబాద్లో ఒక చిన్న షోరూమ్ స్టార్ట్ చేసి ఈరోజు 3 స్టేట్లో దాదాపు 7 షోరూమ్స్ పెట్టాము ఇప్పటికి. ఇంకా అనేకమైన డీలర్స్ ఉన్నారు. ముందుగా 5 సంవత్సరాలు కంప్లీట్ 6 సంవత్సరాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా కస్టమర్స్ ఎస్పెషల్లీగా, ప్లస్ నా కింద పనిచేసే స్టాఫ్ కానివ్వండి, మా డీలర్స్ కానివ్వండి, ఇంటర్స్ కానీ ఆ రోజు ఒక స్టోరీని ఆదరించి మమ్మల్ని ఈ దాకా తీసుకొచ్చి ఒక ఇంపార్టెంట్ స్థాయికి తీసుకెళ్ళి ఇన్ని స్టేట్స్లో మేము బిజినెస్ చేయడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ దాంట్లో కూడా ప్రముఖ పాత్ర మీ యూట్యూబర్ కదా, సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ప్రోడక్ట్ ఏంటి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది చాలా వీడియో ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ ఈరోజు వచ్చింది ఎస్పెషల్లీ మిమ్మల్ని పిలిచిన కారణం ఏంటంటే మార్కెట్లో కోకల్లో దొరుకుతున్నాయి ఇప్పుడు షీట్స్ కానీ, ఇంటీరియర్ ప్రోడక్ట్స్ కానీ. కూడా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎందుకు ఇక్కడే చూస్ చేసుకోవాలనేది. ప్రతి వాళ్ళు వీడియో చేస్తున్నారు, చెప్తున్నారు మాది ఇంద్రుడు చంద్రుడు అన్నారు, చెప్తున్నారు. ప్రోడక్ట్ ఎలా చెక్ చేయాలో తెలియట్లేదు. కాబట్టి క్లియర్గా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గర క్వాలిటీ ఏంటి, బయట దొరికే క్వాలిటీ డిఫరెన్స్ ఏంటి మీకు మీరే అబ్జర్వ్ చేయండి. ఒక్కొక్క ప్రోడక్ట్ చూపించుకుంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఫర్ వీడియోకి ముందర మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్ అనేది? హైదరాబాద్ వచ్చేసరికి మియాపూర్ ఫస్ట్ బ్రాంచ్ అండి. దాదాపు కొండాపూర్, కొంపల్లి, నాగోల్ 4 బ్రాంచెస్ హైదరాబాద్ ఉన్నాయండి. ఇక్కడ ఏపీ వచ్చేసరికి విజయవాడ ఆటోనగర్ మనం ఉన్న షోరూమ్ ఆటోనగర్ షోరూమ్ అండి. ఇదే ఏపీ మొత్తం పెద్ద షోరూమ్. దీని తర్వాత మదర్వాడ ఒక షోరూమ్ ఓపెన్ చేసాము. మహారాష్ట్ర పూర్ణ ఒక షోరూమ్ ఉంది. ప్లస్ వివిధ జిల్లాలు కూడా మా డీలర్స్ ఆల్రెడీ ఉన్నారండి. 5 సంవత్సరాల నుంచి పనిచేసిన డీలర్స్ ఉన్నారు, ప్లస్ ఇంటీరియర్స్ ఉన్నారు. ఎక్కడైనా అందుబాటులో లేకపోతే కస్టమర్ కనుక స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా మార్కెట్ టీం ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు ఎక్కడ అందుబాటు ప్రోడక్ట్ దొరుకుతుంది, దొరకకపోతే మా వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తారు. టోటల్ ఎంత స్టేట్స్ మొత్తం కూడా మేమే సర్వీస్ చేస్తామండి. మనం ఫస్ట్ లాంచ్ అయిన ప్రోడక్ట్ ఇది పాలిగ్రీన్ షీట్ అండి. మార్కెట్లో 5 years బ్యాక్ లాంచ్ చేసాం. ఇదే మా హార్ట్. ప్లస్ కస్టమర్ కూడా చాలా ఉపయోగపడేది ఈ షీట్. ఎందుకు మార్కెట్కి మాకు డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. మార్కెట్లో దొరికే షీట్కి మా షీట్కి ఎంటర్టైన్మెంట్ టోటల్గా మాది ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. ప్లస్ 3mm షీట్ కంపల్సరీ వెయిట్ థిక్నెస్ ఉంటుంది మా దాంట్లోకి. ప్లస్ బ్రాండింగ్ వస్తుంది, SC గ్లోబల్ ఇంపోర్ట్ బ్రాండింగ్ వస్తుంది మా దాని మీద. మార్కెట్ దొరికే చాలా కూడా బ్రాండింగ్ రావు. ప్లస్ 2.2, 2.3 థిక్నెస్ దొరుకుతున్నాయి. ప్లస్ 14 kg వెయిట్ దొరుకుతుంది వాళ్ళది. మాది 17 kg వెయిట్ కంపల్సరీగా ఉంటుందండి. మీకు కావాలి వెయిట్ చేసి కూడా చూసుకోవచ్చు 17 kg వెయిట్ ఉందా లేదు. ప్లస్ మార్కెట్లో ఫ్లెక్సిబుల్ కాదు, ఫోల్డబుల్ కాదండి ఎక్కువగా. మా 3mm థిక్నెస్ షీట్ కూడా ఫోల్డబుల్ అవుతుంది. ఫోల్డ్ చేసి మీకు చూపిస్తాను. ఎక్కడ బ్రేక్ కాదు, మీకు ఫోల్డ్ చేసినా కూడా క్రాక్స్ రావు. సేమ్ యాజ్ డీజ్గా ఉంటుంది. మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత కూడా చక్కగా క్రాక్స్ రావు, ఇక్కడ రావు. ప్లస్ బేస్ వచ్చేసరికి వైట్ అండి.
ఓకే ఈ బేస్ వైట్ షీట్ మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది చాలా మటుకంటే గ్రే కలర్ కానీ మిక్స్డ్లో వస్తుంది. ఈ వైట్ బేస్ వస్తుంది. ప్లస్ అందరూ కూడా పంజాబ్ కానీ ఢిల్లీ కానీ లోకల్ మ్యానుఫ్యాక్చర్ చాలా మంది వచ్చారండి. మాది ఒకటి ఫ్రమ్ జర్మనీ తీసుకొస్తాం షీట్లు. మార్కెట్లో ఇంపోర్టెడ్ చేసే జర్మనీ షీట్లు ఓన్లీ ఇద్దరమే ఉన్నామండి. సౌత్ ఇండియా మొత్తం మేము ఉన్నాం, నార్త్ ఇండియా వేరే వాళ్ళు ఉన్నారు. అందరూ చైనా ఢిల్లీ పంజాబ్ షీట్లే. వాటికి మాకు ఎంటైర్ డిఫరెంట్ అనేది. ఓకే ఇది దాదాపుగా 80 మోడల్స్ ప్యాటర్న్స్ మా దాంట్లో ఉన్నాయి. ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తాం మీకు. అసలు మా షీట్ వల్ల గ్లేజినెస్ కానీ చూడండి, గ్లేజినెస్ కానీ ఎలా చూడండి. ఓకే ఓకే చూడొచ్చు, ఇవన్నీ కూడా షీట్స్ మోడల్స్ ఇవన్నీ. ఇది పెయింట్కి రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ అని చెప్పారు. ఫస్ట్ నేను చాలా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అనేక మంది మహిళలు ఆదరించారు మమ్మల్ని. కిచెన్స్లో కానీ పొయ్యి రూమ్లో కానీ ఇల్లంతా కూడా చాలామంది. అలాగే మల్టిపుల్ హాస్పిటల్స్లో వేసాము. ఎక్కువ ఎగ్జాంపుల్ శ్రీకర్ హాస్పిటల్ కానీ ఏఐజీలో కానివ్వండి, ప్లస్ ఎంఎన్సీ కంపెనీలో ఫార్మా కంపెనీలు వేసాము. అండ్ సార్ ఇప్పుడు ఈ షీట్స్ వాడడం వల్ల యూజ్ ఏంటి సార్ ఒక ప్లేస్లో వాడితే? ఇది మంచి క్వశ్చన్ అడిగాండి. యూజ్ అనేది పెయింట్కి రీప్లేస్మెంట్. ఇది మాటికి పెయింట్ ఎక్కర్లేదు. ప్రతి ఇంట్లో కూడా స్వీపేజ్ ప్రాబ్లము, క్రాక్స్ ప్రాబ్లము, ఇక్కడ మచ్చలు పడతా ఉన్నాయి, పిల్లలు గీకుతా ఉన్నారు. 6 నెలలకు ఒకసారి ఇల్లు ఖాళీ అయినా, లేకపోతే 6 నెలల తర్వాత మళ్ళీ పండుగ వచ్చిందని పెయింటింగ్ వేయాల్సిందే. ఇది వేస్తే దీని లైఫ్ 30 years అండి. కంపెనీ వారంటీ 15 సంవత్సరాలు ఇస్తుంది కాబట్టి మార్కెట్లో సక్సెస్. ఎగ్జాంపుల్ కిచెన్ కానీ ఆయిల్ వేపర్స్ వస్తూ ఉంటాయి. ఆయిల్ వేపర్స్ వల్ల అయితే ఎంత పెయింట్ వేసినా నెల 2 నెలలకు పాడవుతుంటుంది. ఈజీగా పూజ రూమ్ చూస్తుంటాము, అగరబత్తులు పెడతారు, అక్కడ దీపాలు పెడుతుంటారు. అలాంటి పూజ రూమ్లు కూడా చాలా మంది వేసారండి. ఓకే మేము ప్రత్యేకంగా తెలుగు మహిళ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే బాగా ఆదరించారు మమ్మల్ని ఈ పాలిగ్రాఫ్ షీట్లో మాత్రము. సో దాదాపు 80 ప్యాటర్న్స్ ఉన్నాయండి దీంట్లో కూడా అన్ని కూడా. ఓకే ఓకే అండ్ చాలా మంది ఇళ్ళలో చెదల ప్రాబ్లం ఉంటుంది సార్, ఇది మన టర్నెట్ ప్రూఫ్ ఉంటుందా? వీటి చెదల పట్టదండి. ఇంతకుముందు చెదల ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఫ్లై కొట్టేవాళ్ళు, ఫ్లై కొట్టి దాని మీద డెకలమ్ అలాంటివి అంటించేవారండి. ఇప్పుడు డెకలమ్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇదే షీట్ మీద వాల్ అంటించవచ్చు. ఓకే 3mm షీట్ అంటే వాల్కి ఏంటంటే డైరెక్ట్ అడ్వాంటేజ్ అంటే ఎక్కడ బబుల్స్ కనిపించవు, మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదండి అసలు. ఓకే అండ్ సార్ చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారు, కామెంట్ లాస్ట్ టైం వచ్చిందనమాట. ప్లాస్టింగ్ చేస్తారు కదా, ప్లాస్టింగ్ చేసిన తర్వాత వేసుకోవాలా, చేయకముందు వేసుకోవాలా, ఎలా సార్ ఇది? ప్లాస్టింగ్ చేసిన తర్వాత వేయాలండి దీన్ని కంపల్సరీగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే బిజినెస్ మోడ్ కోసం చెప్తారు ప్లాస్టింగ్ అక్కర్లేదని, కానీ ప్లాస్టింగ్ చెప్పితే ఊడిపోతుంది, కంపల్సరీ ఊడుతుంది. ప్లాస్టింగ్ చేసినాక ప్లాస్టింగ్ మీద గ్రిప్ తీసుకోవాలి, దాని మీద వేయాల్సింది ఇదండి. ఓకే ప్లస్ 2mm షీట్లు తీసుకోవడం వల్ల అంటే అనివైన కనబడతా ఉంటుంది, ప్లస్ ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ అండి, ఎందుకంటే క్వాలిటీ తక్కువ. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, మార్కెట్లో దాదాపుగా 20 మంది టీం పెట్టి ఓన్స్ టీమ్ ఇన్స్టెంట్ నా ఒక్క దగ్గర ఉన్న సింధీ ఎంటర్ప్రైజెస్. ఏ కంపెనీ వాళ్ళు చూడండి, మీరు అనేక షోరూమ్స్ మీరు వీడియో చేశారు, ఆ వీడియో చేస్తే ఎక్కడో ఇన్స్టలేషన్ ఎవరిది ఉన్నదని ఓన్లీ ప్రోడక్ట్ సేల్ చేస్తారు, థర్డ్ పార్టీకి ఇస్తారు, అక్కడ ఫిట్టింగ్ అది కూడా వాళ్ళు పెట్టుకుంటారు మొత్తం మీద. ఎందుకంటే వాళ్ళు పెట్టుకోవడం డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి లో క్లాస్ గ్లూ వాడతారు, ప్లస్ కార్పెంటర్ ఉన్నాడు, ప్లస్ 2mm థిక్నెస్ షీటు. ఊడిపోయింది అనుకోండి, ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? కార్పెంటర్ అడిగితేనేమో నాకు తెలిసే కంపెనీ అడగండి, కంపెనీ వాడితే 2mm నాది నువ్వు కార్పెంటర్ ప్రాబ్లం అంటాడు, గ్లూ ప్రాబ్లం అంటాడు. కానీ ఇవన్నీ కూడా మేమేంటే మాకు ఒకసారి కస్టమర్ షోరూమ్ విజిట్ చేసి మోడల్ సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్ ఎండ్ కస్టమర్ టోటల్ క్లోజ్ అయ్యే వరకు కూడా మా టీమ్ రెస్పాన్సిబుల్ తీసుకుంటారండి. వాళ్ళ ఇంటికి వస్తారు, వాళ్ళే మెజర్మెంట్స్ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత బయటకు వస్తుంది మా టీం. ఈ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ వస్తాయండి కూడా. కొంతమంది టీవీ యూనిట్స్ కానీ కొన్ని ఆఫీసులు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా హోమ్ థియేటర్స్లో కానివ్వండి, గ్లాస్ ఇవ్వద్దు, నాన్ గ్లాస్ కావాలంటే వాటి దాదాపు 10 ప్యాటర్న్స్ దీనిలో ఉన్నాయండి. ఓకే ఓకే అండ్ సార్ ఇప్పుడు ఈ షీట్స్ అనగానే ఒక క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇది కలర్ ఫేడ్ అవుతుందేమో అండ్ స్క్రాచెస్ తొందరగా పడతాయేమో అంటారు. సో దానికి మీరు ఏం చెప్తారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మార్కెట్లో అనేక రిమార్క్స్ వచ్చింది, ఎందుకంటే ఎంత చెప్పిన గ్లాసీనెస్ తక్కువ ఉందని ఆటోమేటిక్గా స్క్రాచ్ వస్తుంది. గ్లాసీనెస్ మీద ఆధారపడ్డది, ఈవీ కోటింగ్ మీద ఉంటుంది. చాలా మార్కెట్ దొరికేటప్పుడు ఈవీ కోటింగ్ మీద గీకినా కూడా లేచిపోతూ ఉంటుందండి, ప్లస్ ఊడిపోతూ ఉంటుంది కూడా. ఎందుకంటే లో క్లాస్ గ్లమ్ ప్లస్ యూవీ తక్కువ ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. ఓకే మా షీట్లు ఎక్కడ క్రాకులు రావు, కలర్ ఫేడ్ కాదు, కంపెనీ వారంటీ ఇస్తుంది. ఇంత లాస్ట్ 5 years ఇంత సింగిల్ కంప్లైంట్ రిసీవ్ కాదండి. ఎన్ని ఇయర్స్ వారంటీ సార్? 15 years వారంటీ ఇస్తామండి. సో వాళ్ళ కస్టమర్ ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇన్స్టలేషన్ వరకు మొత్తం మీది రెస్పాన్సిబిలిటీ. టోటల్ కస్టమర్ దగ్గర అడుగు పెట్టింది వాళ్ళు సెలెక్ట్ చేసుకోమండి. సెలెక్షన్ కూడా పొరపాటున వాళ్ళకి రాకపోయినా సరే మా టీం ఉంటారండి, సీనియర్ టీం ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. మీ ఇంట్లో ఏది బాగుంటుంది, మీ ఫర్నిచర్ని బట్టి కానీ, మీ ఫ్లోర్ని బట్టి కానీ, మీ కబోర్డ్స్ని బట్టి కానీ ఏది బాగుంటుందో అది డిసైడ్ చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి చేయించుకోవచ్చు మీరు. కస్టమర్ ఎక్కడ ఇబ్బంది పడకలా. జనరల్గా అందరూ అన్ని షోరూమ్స్, ఎంత పెద్ద షోరూమ్స్ ఎవరు పెట్టరండి, క్యాటలాగ్ పెట్టి 4 ఇంచుల పీసులు 5 ఇంచుల పీసులు చూపిస్తారు, ఇది ఎలా ఉంటుందని చెప్తారు. మా దగ్గర ఫిల్ షీట్ చూపిస్తున్నాను, ఇది వేస్తే ఇలా ఉంటుందని వేసిన వాల్ చూపిస్తున్నాను, వాల్ చూపించి వేసిన లుక్ కోసం చెప్తున్నాను. ఇంత పెద్ద షోరూమ్ జనరల్ ఎవరు పెట్టరు సార్, ఎందుకంటే డెమో ఇట్లా పెట్టరు, చాలా తక్కువ ఎవరు పెట్టరండి, ఎందుకంటే కాస్ట్ కూడుకుంది కాబట్టి ఎవరు పెట్టరు. అవును, ప్లస్ వాళ్ళు ఇన్స్టాల్ కూడా చేయరు. మేము ఇన్స్టాల్ చేసి ఇలా వస్తాం, లుక్ ముందే చూపిస్తున్నాం వాళ్ళకి. లాస్ట్ టైం చేసిన వీడియో కానీ అనేక వీడియో ఇది హైలైట్ అయిందని బాగా, ఎందుకంటే ఈ పాలిగ్రీన్ చేయడం మేము ఈ చార్కోల్ ప్యానల్ కాంబినేషన్ ఒక టీవీ తయారు చేసామండి. ఇక్కడ ఇది చూస్తే చాలా మంది ఇళ్ళలో చేయించుకున్నారు, ఇలా కావాలి మాకని చెప్పేసి.
దాదాపు ఒక 20,000లో ఒక 2-3 అవర్స్ టైం ఇస్తే ఒక 1 నెల కంప్లీట్ ఇచ్చేస్తామండి దాన్ని. అదే ఈ రాకముందు ఏంటంటే ఇంతకుముందు ఫ్లై కొట్టేవాళ్ళు, దాని మీద ఫ్లై మీద డెకోలా పండించేవారు. డెకోలా మీద ఇలాంటి ఫ్లూటెడ్ ప్యాన్స్ కానీ డబ్ల్యూపీ కానీ లేకపోతే వెనీర్ కానీ వేస్తూ ఉండేవాళ్ళు. కాస్ట్ ఎక్కువ పడుతుండేది, టర్మేట్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది ఒక టీవీ యూనిట్ అండి. ఇందాక చెప్పేసి మ్యాట్ ఫినిష్ అని చెప్పి ఇది మ్యాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ యూనిట్ చూనికి చాలా క్లాస్గా చాలా బాగుంది సార్, సింపుల్ నీట్గా. ఎస్పెషల్గా మీ వీడియో చూసినట్లు నాకు ఈ టీవీ యూనిట్ కావాలని చేయని చాలామంది ఉన్నారు. ఎవరైతే గ్లాసీనెస్ వద్దు, కొంచెం మ్యాట్ కావాలంటే ఇది మ్యాట్ చేసిన షీట్ అండి. ఇది ఓకే, ఇది గ్లాసీ లేకుండా మ్యాట్ ఉంటుంది. ఒక పాలిథిన్ షీట్ వాడి మిగిలిన చుట్టుపక్కల WPC ప్యానల్స్ వాడే వీటితో దాదాపు 20-25 అవర్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఒక 4 to 5 అవర్స్ కంప్లీట్ చేస్తాం దీన్ని కూడా మేము. ఒక 4 to 5 అవర్స్ 4-5 అవర్లు అయిపోతుందండి. ఎక్కడిది లైఫ్ టైం అండి. చెదలబడుతుంది కానీ పోతుందని, గ్లాసీ పోతుంది కానీ ఎక్కడ కోసం లేదు. చాలా మంది టీవీస్లో చెదలు పట్టేది, చెదలు రిమూవ్ చేసేసి మేము మళ్ళీ చేసిన ఉన్నాయి. మేము వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది. నేను వాటర్లో పెట్టింది చూపిస్తాను మీకు. లాస్ట్ షోరూమ్ స్టార్ట్ వాటర్లో ఉంటుంది డబ్బాలో పెట్టి. అండ్ సార్ ఇప్పుడు చాలా మంది ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కొత్త ఇంటికంటే వేస్తారు, ఓకే. ఇప్పుడు పాత ఇల్లు పెయింటింగ్ వేస్తారు, పాత ఇంటికి కూడా వాడుకోవచ్చా వీటిని? పాత ఇంటికి ఎక్కువ వాడుతుంది. ఎందుకంటే రీప్లేస్మెంట్ పెయింటింగ్ వచ్చిన అందరూ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెయింట్తో ఇసుకుపోయి ఉంటారు. కొత్త మొదలు ఏంటంటే ఇంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ 6 నెలలకు సంవత్సరానికి పెయింట్ చేసినప్పుడు ఆ బాధ ఏంటి తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ మంది పాత ఇళ్ళకి వేసామండి. ఇది చూడండి, ఈ వాల్ చూడండి, ఈ పాలిథిన్ షీట్ వేసిన ఎంత లుక్ వచ్చిందో. దీన్ని ఒబెరా గ్రీన్ అంటారు దీని షీట్ని. సో సార్ ఇట్లా ఎంత ఓల్డ్ హౌస్ కైనా యూజ్ చేసుకోవచ్చు సార్ ఇది? ఎంత ఓల్డ్, దాదాపు 50 సంవత్సరాల కింద సున్నంత రాయకట్టింది ఇల్లు కూడా వేసామండి. కస్టమర్ సాటిస్ఫైడ్ అనీవిని ఎలా ఉన్నా సరే మన షీట్ వేసండి. వేసినప్పుడు మనకి షీట్ నీట్ కనిపిస్తుంది, ఇబ్బంది లేకుండా. చాలా బాగుంది, ఇక్కడ చూడొచ్చు. వినోద్ గారి పెట్రోల్ బస్ మీకు ఫైర్ చేసి చూపిస్తాను. గత వీడియోలో నేను చూపించాను. ఓపెన్ ఛాలెంజ్ ఏ కంపెనీ వాడు కూడా ఇప్పటిదాకా ఏ యూట్యూబ్లో చూడండి మీరు ఎవరు ఫైర్ చేసి చూపించారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్వాలిటీ, వాళ్ళ క్వాలిటీ దగ్గర కాబట్టి ఫైర్ చేసే పోతుంది ఉద్దేశంతో ఎవరు ఫైర్ చేయరు. నేను ప్రతి వీడియోలో ప్రతి ఛానల్లో ఫైర్ చేసి చూపిస్తాను. ఇది పెట్రోల్ ఇటు పోతుంది చూడండి. సో లైవ్గా ఫైర్ ప్రూఫ్ అయితే చేసి చూపిస్తున్నారు. సో చూసుకోవచ్చు లైవ్గా వితౌట్ ఎనీ కట్ మీకైతే చూపిస్తున్నాము. మొత్తం ఆరిపోయిన తర్వాత చూడండి, మీకు చాలా బ్లాక్ మచ్చపడితే క్లీన్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. జస్ట్ వైట్ చేస్తే పోతుంది అంతే. చూడండి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు, చిన్న మచ్చ క్లీన్ చేయవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తాం, వైట్ చేసి చూపిస్తాం చూడండి. ఇక్కడ మీకు క్లోజప్లో చూడండి, షీట్ కూడా ఇంత ఫైర్ అయింది. ఇక్కడ బెండ్ కూడా కానీ పోవడం కానీ తర్వాత ఎక్కడ గ్లాజినెస్ పోవడం కూడా వితౌట్ ఎనీ కట్ మీకు చూపిస్తున్నాను. చాలా మంది మళ్ళీ ప్లెయిన్ వాళ్ళతో ఒక క్లాత్ తుడిచాను చూడండి ఎంత నీట్గా వచ్చేసి. జస్ట్ క్లాత్ తుడిస్తే వెళ్ళిపోయింది అంతా కూడా. ప్లస్ వాటర్ ఈ షోరూమ్ స్టార్ట్ అయిపోయి పెడతామండి. వాటర్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో వాటర్ మా టీం ప్రతి కస్టమర్కి చూపిస్తారు. వచ్చినప్పుడు మా టీంలో ఏంటి దీంట్లో పెట్టారంటారు. దీన్ని పెట్టడం కారణం ఏంటి, చాలా మందికి ఏంటంటే వాళ్ళు స్వీప్ చేసిన షీట్లు ఊడిపోయి అంటారు. మా ఓన్ గమ్తో పెడతామండి, మా ఓన్ బ్రాండ్ గమ్తో పెడతాం ఇక్కడ. దీంట్లో 2 షీట్లు ఉన్నాయి, మీరు చూడవచ్చు, క్లియర్ కట్గా చూడొచ్చు. దాదాపుగా సంవత్సరం నుంచి ఇది ఈ షీట్ ఇలాగే ఇదే వాటర్లో ఉంటుందండి. ఎప్పుడు వచ్చిన కస్టమర్ చూసుకోవచ్చు, ప్రతి వీళ్ళు ఇదే షీట్ ఉంటుంది, ఇదే డబ్బా ఉంటుంది, ఇదే టీం ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మనం క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎవరైనా సార్ ఒక కస్టమర్ ఒక కంపెనీ, ఇప్పుడు మార్బుల్ షీట్స్, ఇప్పుడు పాలిగ్రానైట్ షీట్స్ కొన్నికి ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకోండి, వాళ్ళు వెళ్ళగానే అది ఆ షీట్ క్వాలిటీ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ వెళ్ళిన 5 minutesలో వెళ్ళిన తర్వాత ప్రతి షోరూమ్ ప్రతి వాళ్ళు ఏం చెప్తారు, మా క్వాలిటీ బాగుందని చెప్తారండి. అందుకని చెప్పి నేను కస్టమర్ కోరుకునేది ఏంటంటే కస్టమర్ చెక్ చేయండి, ప్రతి షోరూమ్ విజిట్ చేయండి. ఫస్ట్ మెయిన్ థిక్నెస్ 3 mm థిక్నెస్ కంపల్సరీ ఉండాలి షీట్ పాలిగ్రానైట్. 3 mm ఉండాలి, 3 mm ఉండాలి కంపల్సరీగా. ప్లస్ 17 kg వెయిట్ ఉండాలండి షీట్ కూడా, 17 kg వెయిట్. ఓకే, ప్లస్ బేస్ వచ్చేసరికి వైట్ బేస్ ఉండాలి. ఇలా గ్రే కానీ మిక్సింగ్ అని ఎలా ఉండకూడదు. ప్లస్ ఫ్లెక్సిబుల్ ఉండాలి, ఎలా కలుగుతూ ఉండదు. ఓకే, ఫ్లెక్సిబుల్ ఉండాలి. ప్లస్ షీట్ రోల్ అవ్వాలి. ప్లస్ గ్లాసీనెస్ కనిపించాలి. ఓకే, ఇది పాలిగ్రానైట్ షీట్ చెక్ చేసుకోదండి. మార్కెట్ దొరికాయి 2 mm థిక్నెస్ దొరుకుతున్నాయి, 14 వెయిట్ దొరుకుతున్నాయి, గ్లాసీనెస్ తక్కువ దొరుకుతున్నాయి. 2 mm తీసుకొచ్చి వాల్కి అయితే ఆటోమేటిక్గా ఊడిపోతాయండి. ఓకే, ఓకే. సో వెయిట్ తక్కువ ఉంటే మన కింద పడిపోతుంది కంపల్సరీ అండి, ఎందుకంటే దాని మీద సపోర్ట్ తీసుకోదండి అసలు. సో సార్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా మంచి షీట్స్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు మన ఇంటికి వేసుకొని కొంచెం ఇన్నోవేటివ్గా మీ దగ్గర ఏమేమి షీట్స్ ఉన్నాయి సార్ చెప్పండి. చూపిస్తారండి మీకు. దాదాపు అంటే మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తారు మీకు. ఇప్పుడు దాకా పాలిగ్రానైట్ చూపించేదానికి క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాడతారని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఎక్కువగా టీవీ యూనిట్స్ కానివ్వండి, ఒక సోఫా సెట్ బ్యాక్ సైడ్, ఇక్కడ ఎగ్జాంపుల్ సోఫా సెట్ బ్యాక్ సైడ్ వేసినవ్వండి, రెసిడెంట్ కౌంటర్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు సీలింగ్ కానివ్వండి, ప్లస్ వాళ్ళకి 2 సార్లు మనం వాడొచ్చండి. దీంట్లో దాదాపు 55 కలర్స్ మన దగ్గర ఉండండి, 8 ప్యాటర్న్స్లో. దీంట్లో గమనించాలి, కస్టమర్ మార్కెట్ ఎక్కడ పెడితే చిన్న షట్టర్లు పెట్టి కూడా అమ్మేస్తారండి.
వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్లో ఈ వైట్ బే దొరుకుతుంది, మా దగ్గర వైట్ బే దొరుకుతుంది. ప్లస్ మార్కెట్ థిక్నెస్ చాలా తక్కువ ఉంటుందండి. మీరు ఏడతో ప్రెస్ చేసినా వంగిపోతూ ఉంటాయి, ఇరిగిపోతూ ఉంటాయి. మాది ఏడతో ప్రెస్ కాదు, ఎక్కి తొక్కి కూడా లాస్ట్ వీడియో చాలా మంది చూపించాను. ప్లస్ ఫిలిం ఒకటి మాది కంపల్సరీ డబ్ల్యూ ఫిలిం ఉంటుంది, మార్కెట్ దొరికండి పీవీసీ ఫిలిం ఉంటుంది. పీవీసీ కూడా మైక్రో మీద ఆధారపడి ఉంటుంది, ఈ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. బయట చూసాను సార్ కొంతమంది దగ్గర ఈ ఫిలిం ఉంది కదా, ఈ ఫిలిం ఉంది కదా మొత్తం లేసిపోతుంది అది. పీవీసీ ఫిలిం పెడతారు, గమ్ తక్కువ పడతారు, లోకల్ క్వాలిటీ తీసుకొస్తారు, ఊడిపోతాయి. ఇక్కడ చేతులు లేపితే లేదు ఫిలిం వచ్చేస్తాండి. మాది ఫిలిం కూడా రాదండి కంపల్సరీగా, ఎందుకంటే అది ఇంపోర్టెడ్ క్వాలిటీ కాబట్టి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. మార్కెట్ చాలా మంది 200, 250 ఫీట్ దొరుకుతున్నారు, కానీ అది తీసుకెళ్ళిన ఉపయోగం ఏంటి, ఒకసారి వేసిన తర్వాత ఫిలిం పోతుంది, ఇది పోతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి వాడితే దాన్ని 10-15 వాడుతుంది. అవును, దాదాపు ఈ ప్యాటర్న్స్ ఉండే కంపల్సరీ. ఎందుకంటే ప్రతి మోడల్ ప్రతి రాగానే కంపల్సరీ డెమో పెడతాండి, కస్టమర్కి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది వేస్తే ఎలా ఉంటుంది ఇక్కడే లుక్ తెలిసిపోతుంది. చాలా మంది ఏంటి క్యాటలాగ్ చూపించి బొమ్మ చూపించేసి సేల్ చేస్తారు. నేను ప్రతి ప్రోడక్ట్ని డిస్ప్లే పెట్టిన తర్వాత కస్టమర్కి చూపించిన తర్వాతే చేస్తాను. మీ ఇంట్లో వచ్చి టీవీ ఇంటికి అమ్మ ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది, మా టీం వస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ క్యాబిన్ మొత్తం కూడా ఇవ్వండి, ప్లస్ సీలింగ్తో సహా వేసింది. ఈ 2-3 క్యాబిన్స్లో మొత్తం ఉన్న మోడల్స్ అన్ని కూడా వీటిలో డిస్ప్లే చేసామండి. వీటిలో కూడా ఈ సీలింగ్ కూడా ఇవి వేసింది మొత్తం. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క క్యాబిన్స్ వచ్చినాయి మొత్తం ఇవన్నీ కూడా. అండ్ సార్ ఇప్పుడు ఇంట్లో కాకుండా దీన్ని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు సార్ ఈ ప్రొడక్ట్స్? ఆఫీస్ వాడచ్చు, రిసెప్షన్ కౌంటర్లో వాడచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకోండి, మనకి పార్లమెంట్లో బ్యాక్ సైడ్ అయితే కనబడుతుంది, అసెంబ్లీ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ ప్రోడక్ట్ అండి. ఇప్పుడు ఇంతమంది రానిప్పుడు వుడ్లో చేసి దాదాపు వెన్నీర్ కానీ డెకోరం కానీ పెయింటింగ్ అని చేసేవాళ్ళు. వుడ్లో చేయడం కాస్ట్ ఎక్కువ పడుతుంది, చెదలబడుతుంది, భయం ఉండేది. ఇప్పుడు దీనికి చెదలబట్టదు, ఏమంటే వాటర్ కూడా మీరు రోజు తుడుచుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఇది పిఎస్ ప్యానల్స్, చార్కోల్ ప్యానల్స్ అండి. మార్కెట్ దొరికాయండి ఎక్కువ అండి, ప్లెయిన్ ఎక్కువ దొరుకుతాయి. మా దగ్గర ఏంటంటే ఈ ఫ్లూటెడ్ టైప్లో లాంచ్ చేసాం మేము, కొత్తగా లాంచ్ అయింది ఫ్లూటెడ్ టైప్ అండి కూడా. ఇందాక మీకు టీవీలో చూపించాను, ఈ చార్కోల్ ప్యానల్స్ వాడిన తర్వాత ఆ టీవీ చేసాం. ఎక్కువ ఇవ్వండి, ఒక వాల్ కానివ్వండి, ఒక సోఫా బ్యాక్ సైడ్ కానివ్వండి, టీవీ ఎక్కువ వాడుతుండే దీంట్లో. ప్లస్ హోమ్ థియేటర్స్లో కానివ్వండి, బ్యాక్ సైడ్ ఏంటంటే చార్కోల్ కానివ్వండి, చెమ్మ ఏదైనా కూడా అబ్జర్వ్ చేస్తాను దీంట్లో కూడా. ఎక్కడ ఎక్కువ మట్టుకంటే వాల్స్కి ఎక్కువ వాడతారు వీటిని కూడా. సీలింగ్ అంటే వాల్స్గా పడుతుంది, సీలింగ్ తక్కువ అండి. దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా. సార్ దీంట్లో జనరల్ చూస్తున్నాం కదా సార్, జనరల్ షీట్ అంటే ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్ ఇగో ఈ ప్లెయిన్ ఎలా వచ్చి అలాగే వస్తాను ఇంచుమించుగా. ఈ ప్లెయిన్ ఉంది, ఈ ఫ్లూటెడ్ ఉంది, ఈ ఫ్లూటెడ్ ఉందండి. దాని వల్ల డిజైన్ వచ్చింది వీటిలో. మా కస్టమర్ ఛాయిస్ అండి, అక్కడ ప్లేస్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. 3 వేసుకోవచ్చా, 2 వేసుకోవచ్చా, 1 వేసుకోవచ్చా అని కస్టమర్ ఛాన్స్ పడి ఉంటుందండి. ఓకే, సైజుని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపు మోర్ దాన్ 30 కలర్స్ 30 ప్యాటర్న్స్ దీంట్లో ఉన్నాయని కూడా. ఈ క్యాబిన్ అంతా కూడా అదే డిజైన్ చూడండి. గ్రూస్ అనే ఇన్ని గ్రూస్ నేను చాలా వీడియో చేస్తాను కదా, నేను ఏ స్టోర్లో కూడా ఇన్ని గ్రూస్ అండ్ ఇన్ని వెరైటీస్ చూడలేదు. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా హాలో టైప్లో, ఇట్లా రెక్టాంగిల్ టైప్లో అన్ని మీకు స్మాల్ గ్రూస్, బిగ్ గ్రూస్ అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఆ గ్రూస్లో కూడా విత్ డిజైన్ వచ్చింది. మీకు ఇక్కడ క్లోజప్లో చూపిస్తాను, చూసుకోండి. ప్రతి దాంట్లో కూడా ఇన్ని వెరైటీస్ విత్ డెమో మీకు ఎక్కడ దొరకదు, చాలా తక్కువ ప్లేస్లో ఉంటుంది. అందులో వన్ ఆఫ్ ది ప్లేస్ సింధు ఎంటర్ప్రైజెస్. ఈ వచ్చేసరికి సీలింగ్ పర్పస్ అండి, సీలింగ్ వాడతారు, సోఫిట్ సీలింగ్ అంటారు దీన్ని కూడా. దాదాపు ఈ మా షోరూమ్ మొత్తం ఈ సోఫిట్ సీలింగ్ ఉన్న మోడల్స్ అన్ని కూడా డిస్ప్లే షోరూమ్ చేసి చూడండి. ఎంత గ్రాండ్ లుక్, ఎక్కడ ఆఫీసులు కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, రెసిడెన్షియల్ కానివ్వండి, ఎక్కడైనా వాడచ్చు. దాదాపు దీంట్లో కూడా 10 ప్యాటర్న్స్ ఉన్నాయండి. ప్రతి ప్యాటర్న్ కూడా ఇక్కడ డెమో ఉంటుంది. ఓకే, మీకు షోరూంలో ఏది ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా విత్ డెమో చూసారు కదా. సీలింగ్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ పెట్టేశారు. ఫస్ట్ మేము డెమో పెట్టిన తర్వాత మార్కెట్కి లాంచ్ చేస్తాను. అప్పుడు దాకా లాంచ్ అయ్యే మార్కెట్ కూడా ఇక్కడ కస్టమర్ తెలియాలి. ఇప్పుడు ఈ ముక్క చూపించి ఏం తెలుస్తుంది, నేను క్వాలిటీ ఎలా చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ ఏదో లుక్ ఎలా తెలియదు. ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ అండి, ఎలా చేయాలి మార్కెట్ గమనించండి. చాలా మటుకండి ఈ 0.8 ఏమో, 0.7 ఏమో, 0.5 ఏమో దొరుకుతాయి. మాది 1.2 థిక్నెస్ ఉంటుంది. ప్లస్ ఫోల్డబుల్, ఎంత ఇరగదండి. మార్కెట్ అయితే ఇరిగిపోతాయండి. అది ఎక్కడ నుంచి ఇరగదు అసలు. ప్లస్ రీయూజబుల్, ప్లస్ వాటర్ కూడా ఏం కాదండి. వాటర్లో పెట్టుకుని చూపిస్తాను, డెమో చూపిస్తాను, దీంట్లో కూడా ఫైర్ చేసి చూపిస్తాను. మార్కెట్లో ఎందుకు మార్కెట్లో ఇది సక్సెస్ ఉందంటే, ఇంతకుముందు జిప్సం బోర్డ్ ఎక్కువ వాడేవాడు. మల్టీ స్టోరీ బిల్డింగ్ వాడాలంటే పైన బాల్కనీస్ కానీ బాత్రూమ్ లీకేజ్ వల్ల ఆ జిప్సం బోర్డ్ తడిచిపోయేది, దాన్ని చెదలబట్టేది, మచ్చలబడేది, మాటి పెయింట్ వేయాలి. చెదలబడినప్పుడు మొత్తం సీలింగ్ అంతా పీకి వేయాలి. అలాంటి సీలింగ్ తీసేసి ఈ మా సోఫిట్ సీలింగ్తో చాలా మంది రీప్లేస్ చేశానండి. ఇక కాంప్లెక్స్లో కానీ, రెసిడెన్షియల్ హౌస్లో కానివ్వండి, మల్టీ స్టోర్ బిల్డింగ్ అన్నింటిలో అదే ప్రాబ్లమ్. ఇక ఇక్కడ వాల్కి వేసిన డెమో కానీ డైరెక్ట్ లైవ్ చూసుకోవడానికి వాల్కి వేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఉన్న ప్యాటర్న్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చి కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ బాగుంది, నచ్చింది అనుకోండి, ఈ ప్యాటర్న్ ప్రకారం సీలింగ్ వేసాలో మేము డెమో చూపించాము అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డెమో అనమాట. ఇక్కడ ఉన్న షీట్స్ అన్నిటికీ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాల్కి డెమో పెట్టింది మొత్తం కూడా ఈ పీవీసీ సీలింగ్ అంటారు దీన్ని.
మార్కెట్ అనేక పీవీసీలు దొరుకుతున్నాయి. మార్కెట్కి మాకు ఎంటైర్ డిఫరెంట్. ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు కూడా. దీంట్లో 5 kg ప్యానల్ అండి. 15 ఇంచ్ విడ్త్ వస్తుంది, 10 feet లెంత్ వస్తుంది. మార్కెట్లో 15 దొరికే ప్యానల్ ఎక్కడ లేదండి. 8 inch, 9 inch, 10 inch ప్యానల్ దొరుకుతాయి. ప్లస్ 1.5 kg 2 kg వెయిట్ దొరుకుతుంది. 5 kg ప్యానల్ పెట్టండి. ఇది ఎక్కి దొక్కి కార్ ఎక్కి చూడు ఎన్నోసార్లు చూపించాడు. మేము చూపించడం మీకు ఏమి కాదండి. మనిషి నుంచుందో కదా బయట మార్కెట్ దొరికితే ఏళ్ళతో నొక్కి తిరిగిపోతాయండి. చూడొచ్చు, డెమో చూడొచ్చు మీరు హాయిగా. సార్ తొక్కుతున్నారు అయినా సరే చెక్కు చెదరలేదు. 100 kg అండి దాదాపు ఉన్నది. ఇప్పుడు గమనించే కస్టమర్ బ్యాక్ సైడ్ దీంట్లో కూడా వైట్నెస్ రావాలి. ప్లస్ ఈ థిక్నెస్ ఇంపార్టెంట్ కాదు. ఇది ఫోల్డ్ చేసినా కూడా నొక్కినా కూడా బెండ్ కాకూడదు ఎక్కడ కూడా. ప్లస్ ఈ క్లాంప్స్ అండి, ఈ స్క్రామ్ స్క్రూ వేస్తే ఆటోమేటిక్ ఇరిగిపోతాయి. అది ఎరగదు, మీరు ఎరగొట్టే ఎరగదండి. మీరు క్లాంపింగ్ స్క్రూ చేస్తామో రీయూజబుల్ అవుతుంది ప్రోడక్ట్. ఇది కూడా దీంట్లో కూడా 8 to 9 ప్యాటర్న్స్ దీంట్లో కూడా ఉన్నాయండి. ఇది సీలింగ్ గేజ్, వాల్ గేజ్. వాల్కి ఎందుకు గేజ్ అంటే కమర్షియల్ ప్రోడక్ట్ కానీ టెంపరీ వాళ్ళకి ఆఫీస్లో వాళ్ళు కావాలి, పాలినేట్ రేట్ ఎక్కువ భరించలేని వాళ్ళు ఇది వేసుకోవచ్చు. టెంపరీగా వాల్ అండ్ సీలింగ్ 2 వాడుకోవచ్చు. అనేక ఆఫీసులో కానీ అనేక హాస్పిటల్స్లో కానీ ఇది కూడా చేసాం ఈ వర్క్ కూడా మేము. అండ్ సార్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక 2 BHK ఉందనుకోండి, ఇప్పుడు సీలింగ్కి కానీ వాల్స్కి కానీ ఫ్లోర్కి కానీ ఎన్ని రోజులు అయిపోద్ది సార్? విత్ ఇన్ 1 weekలో కంప్లీట్ చేస్తాను మొత్తం. విత్ ఇన్ 1 weekలో? 1 weekలో. ఇంకా వాళ్ళకి అర్జెంట్ 4 days కూడా చేయగలుగుతానండి. ఇంకా 2 days సీలింగ్ 2 days వాల్ చేయిస్తాను, కంప్లీట్ చేయిస్తాను. అలా చేసిన ప్రాజెక్ట్ చాలా ఉన్నాయండి. దీంట్లో పీవీసీలో 2 group ప్యానల్స్ అండి. 2 group డిజైన్ వస్తుంది దీంట్లో. ఇది దానికంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. ఇది 1 feet విడ్త్లో వస్తుంది, ప్లస్ 10 feet లెంత్ వస్తుంది. దీంట్లో దాదాపుగా 6 ప్యాటర్న్స్ దీంట్లో కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ వాల్ కేషన్ మొత్తం ఇదేనండి. మరి గమనించి ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్, ప్లస్ డెమో ఇంపార్టెంట్, ప్లస్ సర్వీస్ ఇంపార్టెంట్. ఈ 3 లేకుండా కూడా ప్రాజెక్ట్ నడవదు. మేము షోరూమ్ నడపలేము. ఎవరైనా నడిపారంటే టెంపరీ నడపాల్సిందే, మూసేసి వెళ్ళిపోతారు. అట్లా చాలామంది మూసి వెళ్ళిపోయారు. ఎందుకంటే లో క్వాలిటీ ప్రోడక్ట్ తెచ్చారు, ఇన్స్టెంట్ టీం ఉన్న వాళ్ళ దగ్గర సరిగ్గా ప్రాపర్ డెమోలు ఉండవు కాబట్టి ఏదో క్యాటలాగ్ చంపేద్దామని తెచ్చారు, షట్టర్లు ఓపెన్ చేశారు, షట్టర్లు మూసారు కూడా. కానీ మేము ఒక్క షోరూమ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈరోజు దాదాపుగా 3 స్టేట్లో డైరెక్ట్ మేమే షోరూమ్స్ పెట్టాం, ప్లస్ వివిధ స్టేట్లో సప్లై చేస్తున్నాం. ఇంత మార్కెట్ సక్సెస్ ఓన్లీ క్వాలిటీ సర్వీస్. ఎంత వచ్చిన ప్యానల్లో 15 ప్యానల్, దీంట్లో 1 feet ప్యానల్ వస్తుందండి. ఇది 1 feet 10 feet వస్తుంది. ఇది దాదాపుగా చూడండి క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. మార్కెట్ ఎక్కడ క్రాస్ సెక్షన్ దొరకదండి. నొక్కిన కూడా దీని కూడా ఏం కాదండి మొత్తం పీస్కి. కానీ కొంచెం తక్కువ రేట్ ఉంటుంది, రేట్లు దానికంటే రేట్ తక్కువ ఉంటుంది. ఇది దాదాపు 35 rupees SFT ఇది ఇస్తానండి ఒక పీస్ని. వితౌట్ ఫిట్టింగ్ ఓన్లీ మెటీరియల్ కావాలి 35 rupees ప్లస్ 2 group వస్తుంది. ఇది కూడా క్రాస్ సెక్షన్ ఎక్కడ దొరకదు. ప్యానల్ కూడా 2.5 kg 3 kg వెయిట్ వస్తుంది. ఇది కూడా దీన్ని ఎక్కడ వాడుకోవచ్చు సార్? మనం సీలింగ్ పర్పస్ అండి. జనరల్ వాల్ కూడా వాడతారు, కానీ నేను వాల్కి ఎక్కువ సీలింగ్ అడ్వైజ్ చేస్తాను. వాల్కి ఎందుకంటే డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వైజ్ చేయను. దీంట్లో ఫ్లూటెడ్ ప్యానల్స్ అండి. ఇవన్నీ క్యాబినేషన్ మోడల్స్. పీవీసీలో గ్రూప్ ప్యానల్స్ అంటారు. ఇప్పుడు దాంట్లో ఇది కూడా చూడండి. ఇలాంటి దాంట్లో దాదాపు 10 ప్యాటర్న్స్ ఇది కూడా లాంచ్ చేసిన కొత్తగా. అన్ని డెమో పెట్టా క్యాబిన్ సరిపోదు కాబట్టి విడిగా ఉన్నాయి. ఇది క్యాబిన్లో పెట్టిన మోడల్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ క్లోజ్అప్ పీవీసీ గ్రూప్ ప్లస్ గోల్డ్ లైన్స్ వస్తాయి దీంట్లో కూడా. ట్రెండింగ్ అంతా గోల్డ్ లైన్స్ మీద ఉంది అంత మొత్తం కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఒక వాల్ చూడండి మొత్తం ఇన్స్టాల్ చేస్తే ఎంత లుక్ వచ్చింది ఈ వాల్ అంతా కూడా. మధ్యలో గోల్డ్ లైన్ చాలా బాగుంది. ఇట్లా గ్రూప్ డిజైన్ అంతా క్లోజ్అప్లో చెక్ చేసుకోండి మీరు. ఇదంతా ఇది ఎస్పీసీ ఫ్లోరింగ్ అండి. ఈ ఆఫీస్ మొత్తం 3 కలర్స్లో వేసి ఆఫీస్లో ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ ఇది ఎక్కడ చదలబట్టే ఛాన్స్ లేవు, ఎందుకంటే దీనికి ఎంత వచ్చి ఫోమ్ కాదండి, ఇది రబ్బర్ మ్యాట్ వస్తుంది. దీంట్లో రకరకాల క్వాలిటీ దొరుకుతుంది మార్కెట్లో. 2M, 3M, 4M, 5M దొరుకుతుంది. మాది 6M దొరుకుతుంది. చూడండి ప్లస్ ఇది డైరెక్ట్గా ఇన్బిల్ట్ వస్తుంది. మార్కెట్ ఇన్బిల్ట్ కూడా దొరకమంటారు, సపరేట్ ఫోమ్ వేసి వేసుకుంటారు. వేసిన తర్వాత ఏంటంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్లకి ఎక్కువ రాస్తున్నారు చెప్తారా, నడవడం కంఫర్టబుల్ ఉండదు కింద, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కింద ఫోమ్ ఉంటుంది కాబట్టి కుషనింగ్ ఇస్తుంది అనమాట. కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, మడాల నొప్పులు రావడం కానీ, కాళ్ళు పండు ఎక్కడ జరగవండి. ఎక్కువ మటుకు ఇళ్లలో కానీ ఆఫీస్లో కానీ వేస్తున్నారు. సో మోకాళ్ళ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా ఉపయోగం అండి. అట్లనే మోకాళ్ళ నొప్పులు తగ్గితే మనం ఇది అనుకోండి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట దాని వలన. ఇప్పుడు డైరెక్ట్ భూమి మీద నడిచిన దానికి కింద ఫోమ్ మీద నడిచిన చాలా డిఫరెన్స్గా ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా. సరే ఆఫీస్ రూమ్ మొత్తం చాలా బాగుంది. ఎంత మీరే చేస్తారు సార్? ఇది మొత్తం మాదే, మా ప్రోడక్ట్తో చేసింది కూడా. ఇది పీవీసీలతో చేసాము. ఇవన్నీ కూడా పాలిగ్రాడ్ షీట్లు. అండ్ సార్ ఇక్కడ ఈ టేబుల్ కూడా వేసారా సార్ మీరు? ఈ టేబుల్ కూడా మా ప్రోడక్ట్ అనేది కూడా. ఈ టేబుల్స్ కూడా ఫర్నిచర్ కూడా తయారు చేసుకోవచ్చు ఎవరైనా. కబోర్డ్స్ కానీ, టేబుల్స్ కానీ, ఎక్కడైనా సరే డోర్స్ కానివ్వండి. ప్రతి డోర్ కూడా మేము వదలలేండి. మా షోరూమ్ డెమోతో మొత్తం డోర్తో సహా ఇదే ఉంది. టేబుల్ కానీ, సీలింగ్ కానీ, వాల్స్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, అన్ని మా ప్రోడక్టే. కబోర్డ్స్, ఈ డోర్స్, టేబుల్స్ అన్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి చూడండి మీరు. నార్మల్గా మీ ఒకవేళ హాల్లో కానీ లేదా హాస్పిటల్ రిసెప్షన్లో కానీ బెడ్రూమ్లో కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. విత్ ప్రొఫైల్ లైట్స్తో పెట్టేశారు. ఈ ప్రొఫైల్ లైట్ ఇక్కడ వాల్కనే కాదు
సీలింగ్కి పెట్టుకున్నా సరే అద్దరిపోయే లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. మీరు మీ రూమ్లో ఉన్నారనుకుంటున్నారా మీరు? అవును సార్, ఒక సేమ్ ఒక ఆఫీస్లో క్యాబిన్ ఉన్నట్టే ఉంది. ఇది రూమ్ కాదు, ఒక వేరే రోజులో మేము ఒక క్యాబిన్ తయారు చేసామండి. దీనిలో ఓకే, ఇది వేరే రోజు సార్, ఇది వేరే రోజులో క్యాబిన్ తయారు చేసామండి. ఇది పీవీసీ పార్టీని కొత్తగా వచ్చిన మెటీరియల్ అండి. దాదాపు 1 year అవుతుంది మన కింద వచ్చి కూడా. దాదాపు ఏంటంటే 26 mm థిక్నెస్ ఉంటుంది, 10 feet హైట్ వస్తుంది, దాదాపు 15 inches విడత్ వస్తుంది ఒక్కొక్క ప్యానల్లో. డైరెక్ట్ కింద ఒక ఎండ్ క్యాప్, పైన ఎండ్ క్యాప్ మనం ఫిట్ చేయడం అండి. ఈజీగా ఫిట్ చేయొచ్చు, ఈజీ రిమూవ్, ఎక్కడ చెదలబడుతుంది కానీ పెయింట్ రెండు పక్కల సేమ్ ఫినిషింగ్ ఉంటుందండి మనకు కూడా, బయట కానీ లోపల కానివ్వండి. ఇంతకుముందు ఈ క్యాబిన్స్ లేనప్పుడు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, ఫ్లైతో చేసి డెకోలం చేసి లేకపోతే వెనీర్ పెయింట్స్ చేసి నరవై ఇబ్బంది పడేవాళ్ళు. అంత కష్టపడి చేసిన తర్వాత చెదలతో ఇబ్బంది పడేది. ఇది చెదలు పట్టదు, వాటర్ గేమ్ కాదు, ఈజీ మెయింటెనెన్స్, లాంగ్ లైఫ్, గ్రాండ్ లుక్, తొందరగా అయిపోతుందండి. అంటే మేము అనేక హాస్పిటల్స్ క్యాబిన్ చేసాము, స్కూల్స్ క్యాబిన్ చేసాము, రిసెప్షన్లో చాలా మంది చేయించామండి. ఒక వేరే డెమో చూపిస్తే కస్టమర్ దీన్ని చూసి చాలా మంది లాగిన్ అయ్యారండి. ఒక ఆఫీస్లో పార్టీకి ఎంతసేపట్లో చేసుకోవచ్చు సార్ క్యాబిన్ లాగా? 1 hourలో క్యాబిన్ చేయించేస్తానండి. ఒక 10x10 క్యాబిన్ ఇచ్చిన 1 hour చేయించేస్తాను నేను. ఓకే, ఇప్పుడు ఒక ఆఫీస్ వాళ్ళకి ఒక అవసరం అయిపోయింది సార్, వేరే చోట వాడుకోవచ్చు దీన్ని? ఈజీగా రిమూవ్ చేసుకోండి, ఈజీగా తీసుకొని సేమ్ యాజ్గా వాడుకోవచ్చు. ఎక్కడ వేస్ట్ అవ్వదు మెటీరియల్ కూడా, సేమ్ ఎలా ఉందో అలాగే తీసుకొని వాడుకోవచ్చు. దీనికి ఏమైనా స్క్రూలు ఉంటాయా సార్? జస్ట్ ఎక్కడ స్క్రూ కానీ గమ్ములు కానీ ఏమి ఉండవు, డైరెక్ట్ కింద ఎండ్ క్యాప్కి మాత్రం టాప్ ఎండ్ క్యాప్ మాత్రం స్క్రూ కొడతాము. ఈ ప్యాన్లు ఈజీగా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు చూడండి, దీంట్లో ఎక్కడ కూడా స్క్రూ అని కనిపించట్లా, ముళ్ళు కనిపించట్లేదు. చూడండి, వాటర్ పడితే మీకు నీళ్ళు పోసి రోజు తుడిచిన మీకు ఏం కాదండి. నీళ్ళు పడ్డా ఏం కాదు, వర్షం పడిన నీళ్ళు పడింది అనుకోండి, కిందకి ఫ్లోర్ క్లీన్ చేస్తారు, వాటర్ మీకు ఏం కాదు. ప్లస్ మరి ఇంత మంచి ప్రోడక్ట్, ఇంత మంచి చాలా కాస్ట్ అవుతుందని భయపడతారేమో. ఎవరు భయపడక్కర్లేదు. 200 రూపాయల ఎసెప్ట్లు మేము ఇది ఫిట్ చేయిస్తాము. డిపెండ్ ఆన్ యాక్సిడెంట్ కొంచెం అటు ఇటు పెరగచ్చు. యాక్సిడెంట్ కింద ఎక్కువ పడి సపోజ్ ఇంతవరకు క్యాబిన్ ఏమన్నారు, దానికి యాక్సిడెంట్ పడుతుంది కాబట్టి డిఫరెంట్ బట్టి యావరేజ్కి 200 రూపీస్ ఎసెప్ట్లో మనం కంప్లీట్ చేయొచ్చు. అదే మీరు ఫ్లై కొట్టాలనుకోండి, ఫ్లై కాస్ట్, వర్కర్ కాస్ట్, డెకోలం కాస్ట్, లేకపోతే పెయింట్ కాస్ట్ దాదాపు 450 రూపీస్ ఎసెప్ట్ పడుతుంది. అందుకోసం మా దగ్గర చాలా మంది హాస్పిటల్స్ వాళ్ళు కానీ స్కూల్స్ వాళ్ళు మా దగ్గర లాగిన క్యాబిన్ చేయించుకున్నారు. చాలా మంది రిసెప్షన్ కౌంటర్లు కూడా చేసాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక వే హౌస్లో కూడా ఇట్లా రెడీమేడ్గా క్యాబిన్ చేస్తారు. సార్ ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? ఇది దాదాపు 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ 3 కలర్స్ ఉన్నాయి. రాబోయే కూడా ఇంక్రీజ్ చేస్తానండి. రిమూవ్ చేసే సిస్టమ్ మీకు చూపిస్తానండి. ఒక ప్యానల్ తీస్తారు చూడండి, మా టీమ్ తీస్తున్నారు చూడండి. ఓకే, జస్ట్ సింపుల్గా తీసేసుకోవచ్చు. సింపుల్ కింద ఛానల్ బయట లాగేసి పెట్టేసుకోవడం ఒక్కొక్కటి. ఓకే, ఇక్కడ కట్ చేయలేము, యాజ్గా వాడుకోవచ్చు దాన్ని మనం అంతే. సో సార్, ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లాస్ట్ వర్డ్స్లో మీరు ఏమైనా మాకు అడ్వైస్ చేస్తారు, ఎవరైనా ఇంటికి పాలిగ్రాఫ్ షీట్స్ వేద్దాం అనుకుంటే? తప్పకుండా అడ్వైస్ చేస్తానండి. ఇప్పటిదాకా నేను ఏదైతే క్వాలిటీ చూపించానో ప్రతి కస్టమర్ కోరుకుంటాను, షోరూమ్ విజిట్ చేయండి, క్వాలిటీ చూడండి, ప్రైస్ చూడండి, సర్వీస్ చూడండి, మా డిఫరెంట్ బ్రాంచెస్ చూడండి, ఎక్కడ ఎలా సర్వీస్ ఉన్నది. అలాగే మార్కెట్లో కూడా మీరు ఉన్నది ప్రోడక్ట్ అన్నీ చూడండి. వాళ్ళకి మాకు నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ ఏంటంటే నా దగ్గర పర్చేస్ చేయండి, లేకపోతే పర్చేస్ చేయొద్దు. మార్కెట్ రేట్ని హ్యాష్ ట్యాగ్ రేట్ చూడొద్దు. షోరూమ్ విజిట్ చేయండి, దాని రేట్ చూడండి, క్వాలిటీ చూడండి, సర్వీస్ చూడండి. అప్పుడే మీరు సాటిస్ఫై అయితేనే మా టీంకి ఆర్డర్ చేయొచ్చు మీరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత జెన్యున్గా ఎవరు చెప్పారనమాట. మార్కెట్లో కనుక్కొని మరీ వచ్చి చూసుకొని చెప్తున్నారు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా, వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా విత్ డెమో ఉంటుంది. ఆ ప్రోడక్ట్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్ కూడా డెమో అయితే ఉంటుంది మీరు చూస్తున్నట్టు. సో వన్స్ విజిట్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు నియర్ బై డీలర్స్ అయితే ఉంటారు, మీకు ఇన్స్ట్రక్షన్ చేస్తారు మీ ఇంటికి వచ్చేసి. సో వన్స్ చెక్అవుట్ చేయండి, కాల్ చేయండి మీకు కావాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్.